సార్ నన్ను ఒక్కటి చేయండి సార్ చేయండి సార్ ఉన్నాను ఓకే అందరికి పంపించారు. ఈరోజు వీకోట పరిసర ప్రాంతాలకు అటు వీకోట నుంచి పలమనేరు కావచ్చు, వీకోట నుంచి కుప్పం కావచ్చు, రెండిటికి కూడా ఈ ప్రాంతానికి మొత్తం కూడా డిఎన్కే కంపెనీ ద్వారా ఇక్కడ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ ఈరోజు ఈ ప్రాంతానికి రావడం, ఇక్కడ రోడ్ల పనులు చేసుకునే వాళ్ళు కానీ అదేవిధంగా ఎవరైనా ఇండ్లకు స్లాబ్లు కాంక్రీట్ వర్కులు చేసుకునే వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా క్వాలిటీ మిక్సింగ్తో, అంటే మంచి క్వాలిటీతో కావాల్సినటువంటి సిమెంట్ కావచ్చు, దానికి కావాల్సినటువంటి మంచి ఇసుక కావచ్చు, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి మెటల్ కావచ్చు, అవన్నీ కూడా కరెక్ట్ ప్రపోర్షన్తో, అంటే ఈ ప్లాంట్ ద్వారా మనకు వచ్చే లాభం ఏమంటే సిమెంట్ ఎంత వేయాలా, ఇసుక ఎంత వేయాలా, అదేవిధంగా జల్లు ఎంత వేయాలా అనేది ఒక ప్రపోర్షనేట్గా మిక్స్ అయిన తర్వాత ఆ కాంక్రీట్ లైఫ్ చాలా సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి అటువంటిది ఈ ప్రాంతంలో ఉండేటువంటి, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి గంధర్మాకలపల్లి వాసి కుమారు ఎక్కడో బెంగళూరుకు వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటా ఈరోజు ఈ ప్రాంతంలో నా ద్వారా ఇక్కడ నేను చేసేటువంటి పనికి అందరికీ కూడా ఉపయోగపడాలనేటువంటి మంచి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ప్లాంట్ పెట్టడం, ఈ ప్లాంట్ ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి రావడం చాలా సంతోషం. ఈరోజు మంచి రోజు, ఈ ప్లాంట్ ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని ద్వారా చుట్టుపక్కల కుప్పం కానీ పలమనేరులో ఉండేటువంటి 2 నియోజకవర్గాల ప్రాంతాల ప్రజలందరూ కూడా దీన్ని బాగా ఉపయోగించుకోమని, అదేవిధంగా ఈ యొక్క పరిశ్రమ ఏదైతే ఈరోజు ఈ యొక్క కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ ఉందో ఇది ఇంకా దినదినాభివృద్ధి చెంది బిల్డింగ్ కావాల్సినటువంటి అన్ని మెటీరియల్స్, కావాల్సినటువంటి అన్ని సిస్టమ్స్ కూడా రావడానికి ఈ ప్రాంతంలో ఎక్కడి నుంచినో బెంగళూరు నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చాడు కాబట్టి అతన్ని కూడా మనం ఎంకరేజ్ చేసి ఇంకా మనకు కావాల్సినటువంటివన్నీ కూడా దీని ద్వారా సర్వీసెస్ మనం తీసుకోవడానికి ఉపయోగపడే విధంగా కూడా మనం ముందుకు వెళ్ళాలని నేను భగవంతుని మనస్ఫూర్తిగా
ఈ ప్లాంటు ఇంకా పెద్ద ఎత్తున దినదినాభివృద్ధి చెంది ఈ ప్రాంతానికి సౌకర్యం ఇవ్వకూడదే కాకుండా ఈ డిఎన్కే సంస్థ ఏదైతే ఉందో అది ఇంకా కూడా మంచి స్థాయిలో అందరికీ ఉపయోగపడి అటు ఆర్థికంగా అటు అన్ని రకాలుగా కూడా ఆ సంస్థ బాగుపడాలని చెప్పి నేను భగవంతునికి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.